హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను మీకు బ్యాక్ నెక్ అంటే బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ అనేది సింపుల్గా చాక్లెట్ మోడల్ అనేది చూపించబోతున్నాను. నేను బ్లౌజ్ మొత్తాన్ని అయితే చూపించట్లేదండి. ఇక్కడ స్ట్రైట్ పీస్ అనేది 1.5 ఇంచులు పెట్టేసుకొని ఇలాగ ఫోల్డింగ్ పెట్టి స్ట్రైట్గా కుట్టడం అయితే చేశానండి. మిగతాది ఇక్కడ కుట్టిన తర్వాత ఇలా రివర్స్ తిప్పుకోవాలి. క్లాత్ని రివర్స్ తిప్పుకొని ఇక్కడ మీకు చూపించాను కదా, ఇలాగా 2.5 ఇంచు పొడవు అనేది పెట్టేసుకొని మనకి ఇలా విడివిడిగా పీసులు అనేది కట్ చేసుకోవాలి. ఇలాగా నెక్కి అంటే బ్యాక్ ఫ్రంట్ సరిపోయే అన్ని పీసులు అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా లెంత్ చూసుకొని విడివిడిగా పీసులు అనేది కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కుట్టడము మొత్తం అయితే చూపించట్లేదండి, జస్ట్ నెక్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఇలాగా పీసులన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ పీసులకి మధ్యలో దారం అనేది కొంచెం చుట్టి పెట్టుకోవాలి మధ్యలో. ఇదిగోండి, ఇలా పీస్ని మధ్యలోకి ఇలాగ మడుచుకొని దారంతో ఇలా చుట్టి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్న పీసులు మొత్తాన్ని ఇదే విధంగా చుట్టి పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్ కుట్టేటప్పుడు ఈ ముళ్ళన్నీ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా కుట్టుకోవడానికి మనకి బాగా ఈజీగా ఉంటుంది. ఈ ముళ్ళన్నీ మధ్యలోకి ఒకే లెవెల్లో వస్తేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నీ చుట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు పేపర్ అనేది మనం బ్లౌజ్ నెక్ అయితే ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇలా రౌండ్గా డ్రా చేసుకొని పక్కన వెడల్పు అనేది 1.5 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ పీసులన్నీ ఇక్కడ మనకి సైడు మధ్యలోకి ఈ విధంగా పెట్టుకుంటూ పేపర్ మీద కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇలాగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగా మధ్యలోకి అయితే కుట్టుకోవాలి. మీకు నెక్ లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఆ లైన్ ప్రకారం ఒకటొకటిగా దగ్గరగా పెట్టుకుంటూ ముళ్ళు అనేది ఒకే లెవెల్లో సెంటర్లో ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకుంటూ ఇక్కడ మనం నెక్ లైన్ అనేది డ్రా చేసాం కదా, ఆ లైన్ మీదనే ఈ విధంగా ఈ పీసులు అనేది పెట్టుకుంటూ కుట్టుకోవాలి. నెక్ మొత్తానికి ఇదే విధంగా కుట్టుకోవాలి.
ఒక సైడు కంప్లీట్గా కుట్టు వేసిన తర్వాత రెండవ సైడు కూడా కదలకుండా ఈ పీసులు అనేది రెండవ సైడు కూడా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెండవ సైడు కూడా కదలకుండా వేసుకోవాలి కుట్టు అనేది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా నెక్ చుట్టూ రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేసుకోకుండా ఈ పేపర్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఆ నెక్ చుట్టూ కుట్టుకొని ఈ పేపర్ తీసేసుకొని అటు ఇటు ఇదే క్లాత్తో లేస్ లాగా కుట్టు వేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోతుంది. నేను మీకు బ్లౌజ్ పూర్తి అయిన తర్వాత చూపిస్తానండి. మధ్యలో కుట్టేదైతే చూపించట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో కుట్టేదైతే చూపించట్లేదండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ బ్లౌజ్కి కలరే వేశాను, ఇక్కడ మాత్రము ఇదే కలర్ వేశాను. ఈ మధ్యలో ఈ ముడి కనిపిస్తుంది కదా, ఈ మధ్యలో ఒక పూస్ అనేది కుట్టుకున్నామంటే ఇంకా బ్లౌజ్ అనేది హైలైట్ అయిపోతుంది. హ్యాంగర్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా కుట్టు అయితే వేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కుట్టడం అయితే మీకు చూపించలేదండి. ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.